వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చేవాడే నిజమైన నాయకుడు అవుతాడని అన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసిన శంకర్ యాదవ్ను ఆయన అభినందించారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని, కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం శంకర్ యాదవ్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఈ ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. 3 నెలల పాటు ఇక్కడ మజ్జిగ, చల్లని త్రాగునీరు లభిస్తాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని మహేందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు నల్లంకి ధనరాజ్ గౌడ్, చిక్కుళ్ల శివప్రసాద్, గుల్షన్, సురేష్ రెడ్డి, కళ్యాణ్, నరి, ముదిరాజ్, భాస్కర్, రంజిత్, కరీం, అరుణ, సంగీత, సుజాత తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో సరూర్ డివిజన్లో వేసవి కాలంలో జనాలకు చాలా వేడి వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతురని ఈ చలివందరం ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే జనాలకు నీళ్లు మనం ఇస్తే వాళ్ళకు ఎంతో యాద్ చేసుకుంటాం. ఈ చలివేంద్ర కార్యక్రమము ఈడ ఒకటి, విఎంఎం దగ్గర ఒకటి, 2 జాగాల్లో చేయబడింది. ఇది మేము జూన్ దాకా మేము కంటిన్యూగా వాటరు సప్లై ఇస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి దాహం అనేది తీరుస్తాం. మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పేరున అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. విపరీతమైన ఎండలు వేసవి కాలంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మా సరూర్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ప్రజలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అన్నదానము ఒకటి, మన వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వాటరు ప్రతిరోజు ఒక 2 నెలల వరకు సప్లై చేస్తామనేసి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి మా సరూర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. సరూర్ నగర్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు బోయిని శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి శంకర్ యాదవ్ గారు చలివేంద్రంతో ఎండాకాలం ప్రతి ఒక్కరికి దాహం తీర్చడానికి తన వంతు సాయంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఈ ఎండాకాలం చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళొకసారి తెలియజేస్తూ, అన్ని దానాల కంటే నీటి దానం చాలా గొప్పది. ప్రతి ఒక్కరికి నీటి దానం చేయాల్సిందిగా, ప్రతి ఒక్కరికి దాహం తీర్చాల్సిందిగా పెద్దలందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కమిటీ, సరూర్ నగర్ కాంగ్రెస్ డివిజన్ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. సరూర్ నగర్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ డివిజన్లో సరూర్లో అధ్యక్షులు శ్రీ బోయినేని శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఇక్కడ స్థాపించడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అని మరోసారి నిరూపిస్తూ, ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి నిత్యం సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడే మన అన్నగారు చెప్పినట్టు ఈసారి టెంపరేచర్స్ చాలా పెద్దగా 43-44 సెల్సియస్ దాకా పోవచ్చు అని చెప్పి అనుమానం ఉంది. కాబట్టి నీరు అనేది నిజంగా మానవ జాతికి ఒక అమృతం లాంటిది. అటువంటి అమృతాన్ని మనం ఈరోజు ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసి మా అధ్యక్షులు సరూర్ నగర్ శ్రీ బోయినేని శంకర్ యాదవ్ గారు చాలా మానవ సేవకు ఒక పెద్దపీఠం వేశారు. కాబట్టి ఇటువంటివి అందరూ కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క వేసవి కాలంలో ముందుకొచ్చి ఇటువంటివి ఎన్నో చలివేంద్రాలు స్థాపించి పేద ప్రజలకు సాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.